తెలుగుదేశం పార్టీ జాతీయ అధికార ప్రతినిధి జోష్నా తిరునగర్ గారు మనతో ఉన్నారు. మహానాడు కార్యక్రమంలో ఈరోజు ఎటువంటి తీర్మానాలు ఉండబోతున్నాయనే దాని మీద మనం ప్రధానంగా మాట్లాడుతున్నాం. జోష్నా తిరునగర్ గారు, మహానాడు కార్యక్రమం మొదటిసారిగా కడప గడపలో జరుగుతోంది, ఎలా అనిపిస్తుంది? బ్రహ్మాండంగా అనిపిస్తుంది. మీరే చూస్తున్నారు ఉత్సాహం ఎంత పొంతలు దొక్కుతుందో ఇక్కడ చూస్తున్నారు. ఒకటి ఖచ్చితంగా ఇవాళ రోజున మమ్మల్ని ఆదరించి మమ్మల్ని అక్కర చేర్చుకున్నటువంటి కడపలోనే మహానాడు పెట్టాలి ఈసారి అనేటువంటిది ఒక ఉద్దేశంతో వచ్చాం. వీఆర్ వెరీ వెరీ హ్యాపీ. ఎందుకంటే మొట్టమొదటిసారి కడప గడ్డ మీద పెట్టాము అండ్ ప్రజలు కూడా చాలా బాగా రిసీవ్ చేసుకుంటున్నారు. అసలు ఎక్కడా కూడా ఆ నంబర్ ఆఫ్ ఇదే చూస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఈ రోజున కూడా ఇవాళ రెండో రోజు, నిన్న అసలు చాలా చాలా ఉత్సాహంగా ప్రజల ముందరకు వచ్చారు. ఇవాళ కూడా అంతకు రెండింతలు ఉత్సాహంతో వస్తున్నారు. రేపు బహిరంగ సభ కూడా అసలు కని విని ఎరగని రీతిలో మహానాడు హిస్టరీలోనూ దట్ ఈస్ గోయింగ్ టు బి ది బెస్ట్ వన్. ఓకే, ఈ రోజు మహానాడులో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి జయంతి సందర్భంగా ఒక కీలకమైనటువంటి తీర్మానం ప్రవేశపెట్టబోతున్నట్లుగా, అందులో భాగంగానే నారా లోకేష్ గారికి ఈరోజు తెలుగుదేశం పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్గా కీలకమైనటువంటి పదవి దక్కబోతున్నట్లుగా ప్రచారం జరుగుతుంది. దాని మీద ఏమంటారు? అలా అంటే నేను ఒక విషయం చెప్తానండి. పార్టీ ఎప్పుడు కూడా, మా పార్టీలో ఏది కూడా యాజ్ అండ్ వెన్ డిసైడ్ అయ్యేది కాదు. మాకు ఒక పద్ధతి ఉంటుంది, ప్రొసీజర్ ఉంటుంది. ఈవెన్ మీకు తెలిస్తే నిన్న కూడా మీరు చూశారు, పార్టీ జాతీయ అధ్యక్షుల వారి ఎన్నిక కూడా ఒక నామినేషన్ ప్రక్రియ ఉంది. నిన్న దాన్ని ఓపెన్ చేశాము. ఇవాళ దానికి సంబంధించినటువంటి స్క్రూటినీ జరిగి, దానికి సంబంధించినటువంటి ఎన్నిక జరిగి, సాయంత్రం నా ఎన్నిక అనేటువంటి అంటే ఎవరు విజేతలు అనేటువంటిది ఇచ్చేస్తారు. అంటే దెర్ ఈజ్ అ డెమోక్రటిక్ ప్రాసెస్ ఇన్ తెలుగుదేశం పార్టీ. సో అండ్ దాంతోపాటుగా ఒక మాకు పాలిట్ బ్యూరో ఉంది అండ్ జాతీయ అధ్యక్షుల వారు. సో ఇలా దాన్ని బట్టి ముందరికి వెళ్తాం అనమాట. సో ఏ నిర్ణయం అయినా సరే, సమిష్టిగా ఏ నిర్ణయం అయినా సరే దానికి ఒక ప్రొసీజర్ రూల్స్ ప్రకారంగా తీసుకోవడం జరుగుతుంది. మీరు నన్ను అడిగితే అంటే పర్సనల్గా అయితే డెఫినెట్గా లోకేష్ గారికి ఇవ్వాలనే మేము అందరం కోరుకుంటాం, అందులో డౌట్ లేదు. సో అది ఎలా జరుగుతుంది అనేది చూడాలి మనం. ఇవాళ మాత్రం చాలా చాలా ఇంపార్టెంట్ తీర్మానాలు కూడా ఉన్నాయండి. వ్యవసాయ రంగం మీద ఒక తీర్మానం ఉంది, అలానే మీరు కనుక చూస్తే తెలుగు జాతి మీద ఒక తీర్మానం ఉంది. సో ఇవన్నీ కూడా దే ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ డిస్కషన్స్. అంటే నిన్న చూసుకున్నట్లయితే మహిళల మీద, అలాగే ఎస్సీలకు సంబంధించిన వాటి మీద కూడా తీర్మానాలు ఉన్నాయి. అలాగే 6 సూత్రాల మీద కూడా తీర్మానాలు జరిగినాయి. మొత్తంగా అసలు ఈ రోజు ఎటువంటి తీర్మానాలు ఉండబోతున్నాయి? నేను ఇందాక చెప్పినట్టుగా ఇవాళ మళ్ళీ మీకు సాగునీటి మీద, వ్యవసాయ రంగం మీద, అలానే తెలుగు జాతి విశ్వవిఖ్యాతి, అలా వీటన్నిటి మీద ఉన్నాయండి తీర్మానాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.